ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి మనమందరము కూడా మరొక శ్రేష్టమైన దినాన్ని చూడగలుగుతున్నాం. ముందుగా అందరికీ హ్యాపీ ఈస్టర్, పునరుత్థాన దిన శుభాకాంక్షలు. ఈరోజు అందరము కూడా చాలా ఎగ్జైటెడ్గా, ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వై? ఎందుకు? యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు కాబట్టి మనం అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన ఈరోజు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5, 6 వచనాలు చూద్దాము. మాథ్యూ చాప్టర్ 28, 5 and 6 వర్స్. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచియున్నాడు. But the angel said to the woman, do not be afraid, for I know that you seek Jesus who was crucified. He is not here, for he has risen, as he said. Amen. ఇటువంటి బలమైన మాటలు మరెక్కడ కూడా ఉండవు. ఎందుకని నేను మాట అంటున్నానంటే, ఈ ప్రపంచంలో ఇంతవరకు చనిపోయిన వారి గురించి అనేక మందిని కూర్చున్నాం. అనేక మంది కూడా చనిపోయిన వాళ్ళలో మహానుభావులు ఉన్నారు. మన దేశం కోసం పోరాడిన వారు ఉన్నారు, ప్రపంచం కోసం పోరాడిన వారు ఉన్నారు, ఒక న్యాయం కోసం పోరాడిన వారు ఉన్నారు, లేదా తమ బిడ్డ కోసమో, తమ తల్లిదండ్రుల కోసమో, తమ ప్రేమించిన భార్య లేదా భర్త కోసమో తమ ప్రాణమును సాక్రిఫైస్ చేసిన వారు అనేకులు ఉన్నారు. అయితే వారు మరలా తిరిగి లేవలేదు. కానీ మనము నమ్మిన దేవుడు ఎటువంటి దేవుడు అండి? సజీవుడైన దేవుడు. హల్లెలూయా. మన సజీవుడైన యేసు క్రీస్తు వారు 3వ నాడు అనగా ఆదివార కాలము రోజున ఆయన తిరిగి లేచాడు. దట్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ టు అస్. ఎస్, మనం నమ్మిన దేవుడు మాట్లాడగలడు, మనం నమ్మిన దేవుడు వినగలడు, మనం నమ్మిన దేవుడు మన ప్రార్థనను విని జవాబు ఇవ్వగలడు. భయపడకూడదు. అక్కడ దూత అక్కడికి వచ్చినటువంటి స్త్రీలతో మగ్దలేని మరియా మరియు ఇంకొక మరియా ఎవరైతే వచ్చారో వాళ్ళతో చెప్తున్నట్లుగా లేఖనాలు మనం చూడొచ్చు. ఏమంటున్నాడు దూత? ఏమంటున్నాడు అంటే, మీరు భయపడకూడదు. Do not fear. దేవుడు నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని బట్టి నువ్వు భయపడుతున్నావు? ఏ అనారోగ్య సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ వ్యాధిని చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ అప్పును చూసి నువ్వు భయపడుతున్నావు? ఏ బలహీనతను చూసి, ఏ పరిస్థితి, కుటుంబంలో ఉన్న గొడవలను చూసి నువ్వు భయపడుతున్నావు? భయపడకు. Do not fear. Your God is not a dead God. Your God is an alive. ఆయన చనిపోయిన దేవుడు కాదు, నువ్వు నమ్మిన దేవుడు. ఆయన బ్రతికి ఉన్న దేవుడు. వాళ్ళట ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు వారిని సమాధి పెట్టినటువంటి ఆ ప్లేస్కి వచ్చి ఆయన్ని విజిట్ చేద్దామని ఆయన కోసం వెతుకుతున్నప్పుడు అక్కడ ఎంప్టీ టోమ్ ఉందంట, ఖాళీ సమాధి ఉందంట. ఆయన పైన కప్పినటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రం మాత్రం అక్కడ ఉంది, దాంట్లో యేసయ్య లేరు. వాళ్ళు ఎక్కడున్నారని ఎదుగుతున్నారు. కానీ అప్పుడు దూత వచ్చి చెప్తున్న విషయం ఏంటంటే, మీరు వెతుకుతున్నటువంటి యేసు ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగానే ఏం చేశాడు? లేచాడు. ఆయన చెప్పింది చేస్తాడు. నీ జీవితంలో ఏం వాగ్దానం చేశాడో అది జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడో అవన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి. ఆయన మృతులలోనే ఉండిపోయిన దేవుడు కాదు,
ఆయన మరలా తిరిగి లేవలేని దేవుడు కాదు, ఆయన లేచిన దేవుడు, ఆయన నిన్ను రక్షించే దేవుడు, ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నీకున్న ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా. యు హ్యావ్ టు బి రీజాయిస్. నువ్వు ఆనందంగా ఉండాలి ఈ సమయంలో. ఎందుకో తెలుసా? మన దేవుడు మరణమును తిరిగి జయించాడు. మరణపు ముళ్ళును ఏం చేశాడు? వేరు చేశాడు. మరణము అందరికీ సమానం అంటారు కదా, కానీ దేవునికి కాదు కదా. ఈరోజు దేవుడు బిడ్డమైన నీతో కూడా మరణం సమానం కాదు. నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఏ భయంతో ఉన్నా, దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఈ ఈస్టర్ రోజున దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, ఆయన నీ స్థితిగతులను మార్చగలడు. ఆయనకి లోబడనిది, ఆయన చెయ్యలేనిది ఏది కూడా లేదు. జ్ఞాపకం ఉంచుకో. గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. దేవుడు నీ యొక్క జీవితాన్ని మార్చిపోతున్నాడు. కనుక ధైర్యంతో ఉండు. ఆయన తిరిగి లేచాడు. ఈ రోజున ఆయన తిరిగి లేచి మనకు కూడా నిత్య జీవం ఉంది అని తెలియజేశాడు. కనుక ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సో బీ బ్రేవ్, బీ స్ట్రాంగ్. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు. అద్వితీయుడవు నాయన, ఆరాధ్యనీయుడవు, గొప్ప దేవుడవు, శక్తి సంపన్నుడవు తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు, మరణమును సైతము తండ్రి జయించి తిరిగి లేచిన దేవుడవు తండ్రి. ఏ మరణము నిన్ను ఆపలేదు నాయన. జీవాధిపతి అని నీకు పేరు ప్రభు. ఎస్ లార్డ్. అయ్యా, ఈస్టర్ సమయంలో బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. దేని కోసమైతే వారు కృంగిపోతున్నారో, కలవరపడుతున్నారో, బలహీనతగా ఉన్నారో, భయము చెందుతున్నారో, యేసునామంలో వారికి విడుదల దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆర్థికంగా వారిని బలపరచండి, శారీరకంగా వారిని బలపరచండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నిటిలో బిడ్డలను బహుగా ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉంచునని మీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు మంచి ఉద్యోగం దయచేయండి. అయా ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో కలతలు, గొడవలు అన్నిటి నుంచి సమాధానపరచండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రోజున మా ప్రయాణాలను దీవించండి. వెళుతున్న మార్గాల్లో, వస్తున్న మార్గాల్లో మీ అగ్ని కంచె రక్షణ దయచేయండి. ఎవరైతే నాయన ఇంకా తండ్రి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలన్నింటినీ సఫలపరచమని, ఈ రోజున మా వలన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అయా మీ సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్.